వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పూర్తి స్థాయి బాధ్యులుగా భావిస్తున్నటువంటి సిట్ అధికారులకు ఒక లేఖ అందింది. జూబ్లీహిల్స్ ఏసీపీ పేరుతోని మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి ఒక లేఖ పంపించారు. అందులో స్పష్టంగా తన పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనని, క్యాన్సర్తో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులతో తను బాధపడుతున్నట్టు, వచ్చి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాననేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ముందు తను హాజరవుతానని చెప్పి కూడా స్పష్టం చేశారు. మరో పక్క టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అవసరం అనుకుంటే ఆన్లైన్ ఎవిడెన్స్ విట్నెస్ ఇవ్వడానికి కూడా తను సిద్ధమనేటటువంటి అంశాన్ని ఆ లేఖ సమక్షంలో ధృవీకరించారు. అయితే ప్రభాకర్ రావు గారు రాసినటువంటి లేఖపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది లేఖ ఎప్పుడొచ్చింది అనేటటువంటిది, ఎవరిని అడ్రస్సు, ఎవరు దీన్ని మీడియాకి ఇచ్చారనేటటువంటి అంశం పైన కూడా కొద్దిగా చర్చ జరుగుతుంది. మరోపక్క టెలిఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు హాట్ అయిన కామెంట్ చేసింది. మీడియాతో పాటు సోషల్ మీడియా యూజర్స్ టెలిఫోన్ ట్యాపింగ్పై అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారనేటటువంటి వ్యాఖ్యను కూడా చేసింది. మీడియాకు లక్ష్మణ రేఖ ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటటువంటి అంశాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు బండా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా లీగల్గా అతనికి సీనియర్ అడ్వకేట్, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారండి? టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్ నుండి కూడా ఒక సెల్ఫ్ గోల్గా అత్యంత కీలకమైనటువంటి కేసుగా మారింది. బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్లో ఉండబోతుంది? ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి లేఖ కానివ్వండి, దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది? ప్రభాకర్ రావు గారు వారు ఆరోగ్యరీత్యా వారు పోయినామని చెప్పిండు. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తా అని చెప్పిండు. ఆ లెటర్లో ఆయన రాసిండా లేకపోతే ఇంకెవరు పంపిలా తెలియదు. 100% ఆయనే పంపుంటాడని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఆరోగ్యరీత్యా నిజంగానే బాగలేడు కాబట్టి అతను ఒకవేళ ఏదన్నా కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే ఇట్లా ఏ విధంగానైనా కూడా సహకరిస్తా అని చెప్పిండు కాబట్టి 100% తనే అయి ఉంటాడు. అతను హార్ట్ తోటి కొంచెం ప్రాబ్లం ఉంది, తర్వాత క్యాన్సర్ కూడా ఉన్నదని కూడా దాంట్లో పెట్టిండు కాబట్టి 100% తనే రాసిండని కూడా నేను కూడా భావిస్తున్నా. 100% తను సహకరిస్తా అన్నాడు కాబట్టి 100% సహకరించే అవకాశమే ఉంటుంది. అంటే లేదండి, బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆరోపణలు ఎదుర్కొంటుంది కానీ డిఫెన్స్లోకి ఎప్పుడు రావడం లేదు. వాళ్ళు ఒక్కరు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా ఇంతవరకు పెదవి విప్పలేదు. కారణం ఏంటి? అదే ఇప్పుడు ఆరోపణలు మాత్రమే. దాంట్లో ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా స్థానిక కూడా దాంట్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగింది, ఇంకా నిఘా సంస్థలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు 100% వాళ్ళకి సహకరిస్తారు, ఎవరైనా సహకరిస్తారు. 100% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్ని నిఘా సంస్థలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఎవరు చేసినా అనేది మాకు కూడా తెలియాలి. మా నాయకుల మీద, మా మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీద, తర్వాత కేటీఆర్ గారి, ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము కూడా 100% అట్లా ఏ అధికారులు ఎవరు ఉన్నా కూడా తప్పకుండా వారు చట్టం ముందు అందరు సమానం కాబట్టి 100% వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎందుకు ఖండించడం లేదు? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని ఆధారాలతోని ముందుకు వస్తున్నారు. కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క వ్యాఖ్య కూడా ఈ అంశం మీద చేయలేదు, కేసీఆర్ గారు చేయలేదు. వాళ్ళందరి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ ఆరోపణలు స్వీకరిస్తున్నారు కానీ మేమీ తప్పు చేయలేదు అనేటటువంటి చెప్పుకునే ధైర్యంలో కానీ చెప్పుకునే సందర్భం కానీ వాళ్ళకి రాలేదంటారా? ధైర్యం కదా సార్. ఇప్పుడు వీళ్ళు 7 నెలల ఉంది ప్రతి నిమిషము బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మాజీ ముఖ్యమంత్రి గారిని, మాజీ మంత్రులను అందరినీ కూడా విమర్శించే పనులనే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ అభివృద్ధి పైన మనసు పెట్టకుండా
100% బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాళేశ్వరం అని కొద్ది రోజులు, ఫోన్ ట్యాపింగ్ అని కొద్ది రోజులు, అన్ని నిధులు దుర్వినియోగం, ఇట్లా ఇవన్నీ చేస్తా ఉన్నారు. అన్నిటి కూడా ఆరోపణలే అవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రూఫ్ చేయించాలి కదా కోర్టు ముందు. అందరు కూడా సామాన్లే కాబట్టి 100% ఏ ఆరోపణలు వాళ్ళు ఫస్ట్ నుంచే ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళు చాలా మంది కూడా చాలా రకాలుగా తప్పులు చేసినారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు విమర్శించే స్థాయిలో ఉన్నామనేటువంటి మత్తులో వాళ్ళు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి పూర్తి స్థాయిలో పక్కకు పెట్టిళ్ళు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను పక్కకు పెట్టిళ్ళు. కేసీఆర్ ఇచ్చినటువంటి వాళ్ళు చేసినట్టు అభివృద్ధిని కనీసానికి ఏ అభివృద్ధి అంటే పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, దళిత బంధు అయితే 10 లక్షలకు 12 లక్షలు ఇస్తా అన్నారు. 2000 పెన్షన్ కు 4000 ఇస్తా అన్నారు. 3000కు 6000, ఇట్లా అన్ని ప్రగల్భాలు పలికి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ప్రజలు కూడా ఏదో ఇస్తారు కదా, చూద్దాం మార్పు కూడా అవసరం కదా అని ఏదో చేసిన తప్ప వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు 7 నెలల్లో ఏ ఒక్కటి కూడా చేయలేదు సార్. ఏదన్నా చేసి ఉంటే చెప్పానండి, ఏది కూడా ఒక్కటి చేయలే. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఇచ్చుకుంటూ ఇంకా అడిషనల్ గా ఏమైనా ఇస్తారని పబ్లిక్ భావించారు. ప్రజలందరూ ఆశ వాళ్ళు చూసిళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ నిధిలో చెప్తుంది కదా, ఉద్యమకారులకు 250 గజాలు అంటే ఎవ్వరు ఏ స్థాయిలో చూస్తే ఆ స్థాయిలోనే హామీలు ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ 7 నెలల్లో ఒక్క హామీ కూడా చేయనటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు తోటి ఒక సమావేశం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం సాధించాలండి? అందులో కూడా మన 7 మండలాలు పోయినాయి, మనకు కొన్ని ఫండ్స్ రావాలి, తర్వాత కృష్ణా జలాలు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నాకు తెలిసి వాళ్ళకు అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు దాంట్లో కొంచెం ఆయన ఇరుకున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు చేయబట్టే కాబట్టి అలా నన్ను కొంచెం అలా హెల్ప్ చేయాలని చెప్పి అడిగినట్టు ఉన్నది తప్ప అది ఆ సమావేశం కూడా నిర్వీర్యం, ఎటువంటి దాంట్లో లాభం లేకుండా ఉన్నది. ఉంటే వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు చలో చేయాలి, టకటక్ చేసి పడేయాలి అంతే తప్ప ఏ ఉన్న విమర్శలు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ మీద పడి నేను గవర్నమెంట్ చేస్తా, ఇక్కడ నా పార్టీని బలోపేతం చేస్తా అని ఆయన ఒక స్టేట్మెంట్లు ఇస్తాను. అంటే ఎవరు చూసినా తెలంగాణ మీద ఆధిపత్య పోరు చేయడానికి చేస్తా ఉన్నారు. ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారిని ఎట్లా బదనం చేయాలి, వారిని ఎట్లా డమి చేయాలన్న దాని మీదనే ఇవన్నీ పన్నాగాలు నడుస్తున్నాయి. వీళ్ళు వాళ్ళ స్థాయి మర్చిపోయి అంటే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడము, మా ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి వారి స్థాయికి ఇది తగదు. ఎందుకంటే వారు ఒక్కొక్కరు ఇళ్లలో పోయి శాలువలు కప్పి తెచ్చుకుంటా ఉన్నాడు. ఎందుకు ఇంత అభద్రతా భావాలు ఉన్నారో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పాలన చేయాలి ఖచ్చితంగా 100% పబ్లిక్ తోటి మనం మంచి పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప ఎటువంటి అభివృద్ధి చేయకుండా బట్టి కాలయాపన 7 నెలలు చేసిళ్ళు. రాబోయే కాలంలో కూడా ఏం చేస్తారో నాకైతే తెలియడం లేదు. ఎస్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం యాదవ్ గారు కూడా జాయిన్. లింగం యాదవ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఏసీపీ జూబ్లీహిల్స్కు లేఖ రాయడం జరిగింది. తాను ఇండియా వచ్చాక అందుబాటులోకి వస్తాను, అప్పటి వరకు తన ఆరోగ్యరీత్యా నేను రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు కేసులో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఏ రకంగా ఉండబోతుంది? గుడ్ ఈవినింగ్ అండి, మైకు కోపానిస్తూ అందరికి కూడా. డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పరిపాలన అంతా కూడా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరం మాఫియా, అదేవిధంగా గొర్రెల స్కామ్, చేపల స్కామ్ మీద జరిగింది. ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అందులో ప్రధానమైంది ఫోన్ ట్యాపింగ్. మనందరికీ తెలుసు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ అనుమతితోటి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు. మరి ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోను ఏ విధంగా ట్యాప్ చేసిరనేది మన అందరికి తెలుసు. అదే విధంగా నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకోరు. ఇప్పుడు కొన్ని జంటలు కూడా విడిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇవాళ అవన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదే విధంగా బిజినెస్ మ్యాన్లని వాళ్ళని బెదిరించి వాళ్ళ భూములు, ఆస్తులు కూడా రాపించుకున్నటువంటి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎంత దుర్మార్గం అంటే చివరికి జడ్జీలో కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గ పాలన కేసీఆర్ 10 ఏళ్లలో జరిగింది. ఇవాళ వాళ్ళ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎంత నిస్సిగ్గుగా అంటే ఇప్పుడు ప్యానల్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంది,
మరి ఏం మాట్లాడుతుండో ఆయన కన్నా సోనియుడు మాట్లాడుతుండో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎట్లా జస్టిఫై చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తారండి? దాన్ని జస్టిఫై అంటే అది ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్, అంటే ప్రాథమిక హక్కును కూడా భంగం కలిగించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ దాన్ని కూడా జస్టిఫై చేస్తారు. ఇక 10 ఏళ్ల పాలన మీ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మేము వచ్చి వాళ్ళ 6 నెలలు అయిందండి. 6 నెలల 2.5 నెలలకు పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. మీకు దమ్ముంటే చెప్పండి మీరు ఏం చేసిరో. మీ 10 ఏళ్ల పాలనకు మా 6 నెలల పాలనకు డిబేట్ పెట్టండి. మీరు ఏనాడైనా ఉద్యోగులు ఇచ్చిరా అండి? కనీసం ఒక గ్రూప్ అని వేసిరా అండి? ఒక డిఎస్సి వేసిరా? ఒక జైలు నోటిఫికేషన్ వేసిరా? ఒక డిఎల్ నోటిఫికేషన్? ఏం మాట్లాడతారండి? ఏమంటే ఒక డిఎస్సి 16 పేపర్ లీకేజ్ అయింది. ఇంకా మళ్ళీ ఏడ పెట్టుకుంటారు మీ తలకాయ? ఎందుకంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 10 వితౌట్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు సార్? మరి నీకు తెలుసో లేదో, ఏ గవర్నెన్స్ ఇస్తే పర్మనెంట్ బాడీ, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. మరి అదే 30,000 నువ్వే ఇవ్వచ్చు కదా. నిన్ను ఓడట్టుకుండు నువ్వు ఏడవండి. మరి ఇప్పుడు ఈ విద్యార్థులందరూ ఎందుకు కేసులు పెడుతున్నారు సార్? ఈ విద్యార్థుల మీద కేసులు పెట్టడం ఏంది? వీళ్ళని పోలీసులతో కొట్టేయడం ఏంది? అరాచకం ఏంది? వాళ్ళు ఆశపడ్డారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఇంత ఉద్యోగాలు వస్తే అని పాపం ఆశపడ్డారు కదా. వాళ్ళు ఎందుకు కొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇస్తున్నావు. మీ 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ వేసినావు ఏదుందా? ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఒక అమ్మాయి ఉద్యోగాలు ఇచ్చినాం మేము. వినే ఓపిక ఎక్కడ నష్టం జరిగిందంటే చెప్పుకోక కేసీఆర్ ఉస్మానియా 100 సంవత్సరాల అకేషన్ సెనేటరీ సెలబ్రేషన్ కూడా ఓకుండా ముఖం దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మళ్ళా ఇవాళ వాళ్ళు ఉద్యోగుల గురించి మాట్లాడుతండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి. ప్రవళిక అనే ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు కేటీఆర్ ఏం చేసిందండి? క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఏం మాట్లాడతారండి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ ఉద్యోగులు నిరుద్యోగుల గురించి యువత గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి కంప్లీట్ చేశాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసాం, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసాం, మొన్ననే ఆర్టీసీ లో ఉద్యోగాలు వేసాం. మేము ఇవాళ ఒక్కొక్కటి మీరన్నా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వంలో కలిసి మాట్లాడడానికి ఇవాళ ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలుసుకునే అవకాశం ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. గతంలో ఏనాడైనా ముఖ్యమంత్రి సొంత మంత్రులే కలవలేకండి, ఎమ్మెల్యేలను కలవలే. ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ నేను కూడా అందుకే ఇవాళ దయచేసి నిరుద్యోగులకు యువతకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ పిఆర్ఎస్ చేసే కుట్రలో భాగం కాకండి. మీ సమస్య ఏదున్నా ఇవాళ ముఖ్యమంత్రి చాలా సిద్ధంగా ఉన్న పరిష్కరించడానికి. మీరు చేసిన దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడం కోసం మీ యొక్క ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, ల్యాండ్ మాఫియా, శాండ్ ఆదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కొత్తగా ఇవాళ నిరుద్యోగుల యువత కోసం దీని మీద ఏదో మీరు చేస్తున్నట్టు నటిస్తున్నారు. అయినా కూడా ప్రజలు మార్పు కోరుకునే దేనికి సార్? ఏదో మీరు చేస్తారని మేము చేయలేదని పక్కకు పెట్టి మీరు చేయండి సార్. మీరు ఏం చేసిరో చెప్పండి. రోజు రుణమాఫీ చేస్తారు చేయలేదు సార్. ముఖ్యమంత్రి గారే డిసెంబర్ 9th రోజు నేను బండా శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అనేటటువంటిది నిర్వీర్యం చెందాయి. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం ఎలా ఓవర్కమ్ అవుతుంది అందులో నుండి? ఇప్పుడు వాళ్ళు కొంతమంది వాళ్ళు వచ్చిన వాళ్ళే మళ్ళీ వేలు సార్. తెలంగాణ ఉద్యమంలో 100% పాల్గొని తెలంగాణ ఉద్యమం వరకు తిరిగి తెలంగాణ భావాలు ఉన్న లెవెల్ పోలే. వాళ్ళు ఎవరైతే వచ్చిందో మీరు చూడండి, వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయిన్లు. సరే వాళ్ళకి పదవి వ్యామోహం ఉన్నది, ఇంకా కొన్ని కారణాల వల్ల పోయి ఉంటారు. ఒక ఆయన మా కొడుకుకు ఫ్యూచర్ ఉండాలి, నేను ఇప్పుడే వాళ్ళని సైడ్ చేసుకోవాలని ఇట్లా కొంత వాళ్ళు దాంతో పోయిలు తప్ప కార్యకర్తలు అనేది 100% బీఆర్ఎస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. ఈ రోజు కూడా ఈ స్థానిక సంస్థలల్లో వీళ్ళకు ఎంత బలం ఉంది, మాకెంత బలం ఉంది అనేది స్థానిక సంస్థలలో తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మేము 10 సంవత్సరాల తర్వాత మేము 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తా అన్నారు, 3,000 ఇస్తే 6,000 ఇస్తా అన్నారు.
చాలా భ్రమ పెట్టి చేసింది కదా. మీరు ఒక్కొక్కటి చేసుకుంటాం మరి సార్, మేమేం కాదంటలేం. మిమ్మల్ని 5 సంవత్సరాల కొరకు మీకు అధికారం ఇచ్చిళ్ళు, కానీ మీరు ఏమున్నా కేసీఆర్ ఇదే పదం తప్ప మీరు అభివృద్ధి చేసి చూపించాలి కదా. ఇప్పటివరకు ఏం చేసింది చెప్పండి? కనీసానికి గ్రామాలల్లో పారిశుద్ధానికి డబ్బులు ఇస్తలేరు, జీతాలు ఇస్తలేరు. నిన్న మొన్న ప్రజాప్రతినిధుల వాళ్ళకు కూడా 7 నెలలు ఉంది, అంటే ఈ గడిచిన 7 నెలలు ఉంది వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదు. అన్ని కూడా 7 నెలల ఉంది ఆగినాయి. గ్రామ పంచాయతీ లోపల ఫండ్స్ ఆగినాయి, గ్రామ పంచాయతీ నిధులు ఆగినాయి, తర్వాత కేసీఆర్ కిట్లు ఆగినాయి. పాఠ్య పుస్తకాల మీద కేసీఆర్ గారు బొమ్ముట కూడా పాఠ్య పుస్తకాలు పంచకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? మీరు ఒకవేళ నిజంగా కూడా వాళ్ళకి చేయాలనుకుంటే కేసీఆర్ బొమ్మ ఉన్నది పక్క పెట్టి కొత్తనియండి. కానీ మీరు వారు ఉన్నారు కాబట్టి వారు కట్టిన బిల్డింగ్లలో బొమ్మ వాళ్ళు ఇలా చూడండి. ప్రతి కలెక్టరేట్ ఎట్లా కట్టిండు, మీకు అసెంబ్లీకి మన సెక్రటరేట్ ఎట్లున్నాయి, ఇవన్నీ కాదా సార్ అభివృద్ధి? ఏదో వట్టిన ఆరోపణలు చేస్తారు తప్ప మీరు ప్రజలు ఎందుకు ఇచ్చిళ్ళు? ప్రజలు 100% మాకు అభివృద్ధి చేస్తారు. కేసీఆర్ గారంటే ఇంకా 2 ఇంతలు చేస్తారండి. కేసీఆర్ చేసిన పథకాల కంటే ఇంకొకటి ఎక్కువ ఇవ్వండి, ఇంకొకటి ఎక్కువ ఇచ్చి వాళ్ళతో మనల్ని పొందారు తప్ప 24 గంటలు కేసీఆర్ భజన చేయడం తప్ప ఇంకేదన్నా చేస్తా. కొన్ని నిజంగా కూడా చేస్తే మీరు చెప్పండి అన్న, ఏం చేసిలో 7 నెలల్లో ఏం చేసి చెప్పండి. ఎస్ లింగం యాదవ్ గారు, అంటే ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ప్రభాకర్ రావు గారి లేఖ అనంతరం అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసును తాత్కాలికంగా ఈ విచారణలో ఏమన్నా లాగింగ్ అయ్యే అవకాశం ఉందా? హైకోర్టు కూడా ఈ విషయం పైన తీవ్రంగా స్పందించింది. హైకోర్టు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కొన్ని అత్యుత్సాహం చూపిస్తున్నాయి. అందులో కీలకంగా జడ్జెస్ పేర్లు కూడా ప్రస్తావనకు తీసుకురావడం, కొంతమంది ఇండివిజువల్ పేర్లు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి కూడా ప్రస్తావనకు మీడియా వేదిక రావడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎట్లా చూస్తారండి ఈ వ్యవహారాన్ని? అదే చెప్తానండి. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎంత దుర్మార్గంగా జరిగింది, వ్యవస్థలన్నింటిని కూడా ఎంత అస్తవ్యస్తం చేసిండు, తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన పొలిటికల్ గెయిన్ కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటా అనేది ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ అదే చెప్తున్నా, అంటే జడ్జి చివరికి జడ్జీల ఫోన్ కూడా ట్యాప్ చేసి వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసిండంటే ఇక మనం వ్యవస్థలో కేసీఆర్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిండు ఆయన 10 ఏళ్ల పరిపాలనలో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ ప్రజాప్రభుత్వం గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే దుర్మార్గాలో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ ఉంటాయి. సో ఆ విధంగా మరి ఏం జరిగిందో తెలియజేయవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ డెఫినెట్ కూడా దాని మీదే తొందరలో ఎంక్వైరీ జరుగుతుంది, ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతుంది. అయితే దీన్ని ఎన్నుకున్న వ్యక్తులను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ వెనుక ఉండి మొత్తం నడిపించింది ఎవరండి? దీనికి ప్రధాన కారణం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే విధంగా కేటీఆర్ గారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు. అందుకే వాళ్ళ అనుమతితో ఇది జరిగింది. డెఫినెట్ కూడా తొందరలోనే దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎంతరున్నా ఎవరున్నా కూడా, అది కేసీఆర్ కేటీఆర్ ఎవరున్నా కూడా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే వాళ్ళకు డెఫినెట్ కూడా చట్టం ముందు నిలబెడతాం. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒకటి చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. గతంలో బీజేపీ లెక్కనో ఇంకో బీఆర్ఎస్ లెక్కనో వ్యక్తిగతంగా కక్షలు మాకు ఎవరి మీద లేవండి. ఏదైనా చట్టం ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు ఎందుకు అప్పుడే ఎంక్వైరీ కాలేదు. ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందండి, ఇట్ విల్ టేక్ ఎ టైం. ఇదేదో కక్షపూరితంగా చేస్తేనే ఈ ప్రభుత్వం చేయదు కదా మీ లెక్క. సో దానికి కూడా ఇవాళ కొంతమంది ఇంకా టైం ఎందుకు అవుతారు, దాన్ని ఎట్లండి? అది చట్టం తొందరలోనే వస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది. అయిపోయినాక ఇవాళ ప్రభాకర్ రావా ఇంకోరు ప్రణీత్ రావు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు దాని వెనుక అందరు కేసీఆర్ కేటీఆర్ రోల్ ఏంది, వాళ్ళు ఎట్లా బెదిరించారు, ఎంతమందిని ఆస్తులు రాయించుకోరు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తొందరలోనే ఆగండి. డెఫినెట్ కూడా కేసీఆర్ ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం శిక్షిస్తారు. అయితే ఇంకొకటి, ఇవాళ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ పెద్దలు ఏదో కాంగ్రెస్ అప్పుడే, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాలకు ఎన్నుకోబడిందండి. మేము వచ్చిన ఇవాళ ఉచిత బస్ ప్రయాణం అవసరం లేదా అండి? చెప్పండి. మరి ఇవాళ గ్యాస్ 500 రూపాయలకే వద్దా చెప్పండి? ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వద్దా చెప్పండి? 10 లక్షల వరకు ఇవాళ మీరు ఏనాడైనా ఒక్క రిక్రూట్మెంట్ అయినా మీ 10 ఏళ్లలో జరిగిందా?
చెప్పండి. 2 లక్షలు ఇచ్చినాం. ఏడిచ్చిరనా? అందుకే పోదాం, ఇవాళ యూనివర్సిటీలో పోదాం, చూద్దాంపా. ఎక్కడ పోయి ఎవరైనా అడుగుండి. కేసీఆర్ ముఖం లేదు ఉస్మాన్ యూనివర్సిటీ పోవడానికి శతాధిక ఉత్సవాలకు. ఇంకా కేసీఆర్ మళ్ళా 10 ఏళ్ళ ఉద్యోగులకు రేవంత్ రెడ్డిని బొమ్మనండి సార్. కేసీఆర్ పోలే కదా, రేవంత్ రెడ్డిని బొమ్మనండి. నేను పోతా. అందుకే కదా మాది ప్రజాప్రభుత్వం. మీరు టీఎస్పీఎస్సీ ఎన్ని పేపర్ లీకేజ్ అయింది తెలుసా అండి మీకు? గ్రూప్ 1 ఒక్కటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్నిసార్లు లీకేజ్ అయిందండి? ఎన్నిసార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసారు? మేము మొన్న చాలా ఎగ్జామ్ పెట్టేసి సక్సెస్ఫుల్ గా ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా ఇచ్చింది. అది మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ నిబద్ధత. మీరు ఏనాడైనా ఒక ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయలే. మీరు కూడా మాట్లాడితే ఎట్లన్నా? ఇవాళ మీరు ఉద్యోగులకు ఎన్నటి జీతాలు ఇచ్చేది? ఇవాళ 1st తారీఖే ఇవాళ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. ఇవాళ మీరు చెయ్యని పని ఒక మంచి పని చేస్తుంది ప్రజాప్రభుత్వం. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తానండి. మనతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. యాజ్ వెల్ యాజ్ సీనియర్ అడ్వకేట్, యూ నో బెటర్ దెన్ ద సబ్జెక్ట్. మనకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి ఒక లేఖ ఏసీపీ జూబ్లీహిల్స్కి రాయడం జరిగింది. విచారణకు నేను సహకరిస్తాను, కానీ అనారోగ్య రీత్యా నేను విచారణకు ఇప్పుడు ఇండియాకు రావడం లేదు. ఆన్లైన్లో నా విచారణ కావాలంటే చేసుకోవచ్చు అనేటటువంటి సమ్మతితో కూడినటువంటి ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ అది నిజమైనటువంటి లెటర్ అయితే లీగల్ ఫ్రేమ్వర్క్, లీగల్ స్కోప్ ఏ రకంగా ఉండబోతుంది? తప్పనిసరిగా ప్రభాకర్ రావు గారు ఆ సబ్జెక్టు సంబంధించి బాధ్యులై వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కొత్త సిఆర్పిసి ప్రకారంగా వారు బహుశా మరి అది తీసుకునే అవకాశం ఉన్నది. అంతకుముందు రెడ్ కార్పెట్ అది ఇది అంటే సాధ్యంగానే పరిస్థితి ఉండే. ఆయన పోవడం అన్నది నార్మల్ ప్లేయర్ గా పోయినారు తప్ప ఇవన్నీ కూడా బయటపడక ముందు పోవడం జరిగింది. అంతకుముందు అనేక సార్లు అమెరికా ట్రీట్మెంట్ కోసం పోయినట్టుగా వారు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. బహుశా దాని ఆధార్ కూడా ఉండి ఉంటాయి. కానీ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ అనండి, లేకుంటే అడ్మిషన్స్ అనండి, వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఈ కేసు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బికాస్ పోలీస్ హెడ్ గా ఆ యొక్క ఎస్ఐ విధానికి హెడ్ గా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఆఫీసర్ అన్లెస్ సీఎమా లేకుంటే షాడో సీఎమా ఆర్డర్ లేకుండా, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా చేసుకున్నారు. వారన్నీ కూడా రివీల్ చేస్తే నిజాయితీగా తప్పనిసరిగా కేసీఆర్ గారు, వారి యొక్క పార్టీ, దానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరూ కూడా దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ తప్పనిసరిగా. ఇది డెఫినెట్ గా దీని కాన్సిక్వెన్స్ బాగా ఉంటాయి శ్రీశైలం గారు. ఇది మామూలు విషయం కాదు, మామూలు క్రైమ్ అఫెన్స్ ఏం కాదు. ఇది చాలా సీరియస్ గా పోలీస్ వాళ్ళు అన్అఫిషియల్ గా చేయడం అంటే, ఇప్పుడు ఇది మళ్ళా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క పర్మిషన్ రాకున్నా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ పేపర్ లిటరల్ గా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూపించగలుగుతారా గవర్నమెంట్? అడ్మిట్ చేస్తారు. కేసీఆర్ గారు ఒకానొక సందర్భంలో లేదా కేటీఆర్ గారు ఆయా సందర్భాల్లో అవునా చెప్తాం, వాళ్ళు చేస్తారు, ట్యాప్ చేస్తారు, 2-3 విషయాలు చేసి ఉంటారు. అయితే పెద్ద నేరం ఆ రకంగా అడ్మిట్ చేసినటువంటి వాస్తవం ఈగలాగితే డొంక కదినట్టుగా ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి, వస్తున్నాయి కూడా. ఒక తప్ప 2 తప్ప క్వశ్చన్ కాదు. అది టోటల్ గా ఆ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్ వ్యవహారాలు కావచ్చు, లేకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు చేయడం అనేది చాలా పెద్ద నేరం. దీనికి డెఫినెట్ గా జవాబు ఇచ్చుకోవాల్సిందే, దాని యొక్క పనిష్మెంట్ వాళ్ళకు పడాల్సిందే. ఇది రాజద్రోహం. వారిపై విశ్వాసంతో ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి, పర్సనల్ పనులు తీయించుకోవడానికై, డబ్బులు వసూలు చేయడానికై, ఓట్లలో ఎన్నికల్లో గెలవడానికై ఈ యొక్క అధికారాన్ని వాడుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, డాక్యుమెంట్ తయారు చేయించుకోవడం,
అనవసరంగా అన్లాఫుల్ కన్ఫైన్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమే, రాజద్రోహం మీద తప్ప ఇంకేం లేదు. ఏమైంది 1975లో ఇందిరాగాంధీ గారు సేమ్ ఇదే సర్కారు యొక్క అధికారంతో పని తీయించుకున్నది. ఆ ఎన్నికల్లో వారితో పని తీయించుకొని ఎన్నికల్లో గెలిచినట్టుగా నిర్ధారణ అయిన తర్వాత ఆటోమేటిక్గా రాజనారాయణ గారు గెలిచినట్టుగా ప్రకటించడం జరిగింది. ఇదే కదా పని. ఇట్లా ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేయడం. ఇక్కడ ఎన్నికలు లేవు, ఒకటి ఎన్నికలు ఉన్నాయి, బట్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఇస్ సేమ్. అధికార దుర్వినియోగం అనేది జరిగింది. ఇక నాకేం సంబంధం, ఆ పోలీసులు చేస్తే నాకేం సంబంధం అనని, ఇంకోసారి అనని. డెఫినెట్ గా వాళ్ళు వచ్చిన తర్వాత అనేక, నాట్ ఓన్లీ ప్రభాకర్ రావు అండి, ప్రణీత్ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఆఫీసర్లు కింద డౌన్ లైన్ లో చాలా మంది హెడ్ కానిస్టేబుల్ దాకా కూడా ఇదంతా స్ప్రెడ్ అయి ఉన్నది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ 40-45 మంది యొక్క టీం ఉన్నది. వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్స్ వాళ్ళు డెఫినెట్ గా రికార్డ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంటే అన్నీ కూడా పక్కడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లేదా వాళ్ళంతా కూడా ఏ కొద్ది ఛాన్స్ అండర్స్టాండింగ్ లాగా ఉంటే ఏం చేయలేము. బండా శ్రీనివాస్ గారు, ఆల్రెడీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇంపాక్ట్ అనేటటువంటిది ఎంపీ ఎలక్షన్ల మీద పడింది. గత 25 సంవత్సరాల నుండి జీరో రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఎంపీ లోక్సభకు కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ గతంలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు జీరో రిప్రజెంటేషన్. అదే ఇంపాక్టు స్థానిక సంస్థల పైన, జిహెచ్ఎంసీ పైన కూడా పడితే అక్కడ కూడా ఇంపాక్ట్ జీరోగా మారే అవకాశం ఉంది. ఇంకా డ్యామేజ్ కాకముందే పార్టీ అధిష్టానం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఒక శ్వేతపత్రాన్ని కానీ, లేదు అంటనంటే పార్టీ అధినేత ఓపెన్గా ప్రజల సమక్షంలోకి వచ్చి జరిగినటువంటి అంశాన్ని ఒప్పుకొని, లేదు అంటనంటే ఇది తప్పు జరిగింది అనేటటువంటి అంశాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు తప్పు అనేది జరిగింది అని వాటికనే ఇట్లా చెప్తే కాదు, లేకపోతే అంటే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంటుంది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు 100%, కానీ ఆ టైం రాలే కాబట్టి చూస్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు కూడా 100% నేను గవర్నమెంట్ కు సహకరిస్తా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ను, నేను ఎలాంటి తప్పు చేసి అసలే ఉండా, కాకపోతే నేను వీళ్ళు వచ్చి అడిగితే మాత్రం తప్పకుండా వాళ్ళకు సహకరిస్తా అని చెప్తున్నాడు. పోయి వారిని అడగండి. ఇప్పుడు పర్మిషన్లు తీసుకుంటారా, లేకపోతే మీరు ఏం చేస్తారో, ప్రభుత్వాలు మీదే, రాష్ట్ర ప్రభుత్వం మీదే, కేంద్ర ప్రభుత్వం మీద, ఇద్దరు కూడా కేసీఆర్ గారి మీద ఇట్లా ఉన్నారు కాబట్టి మీరు తొందరగా దర్యాప్తు చేయండి. మేము కూడా చెప్తా ఉన్నాం. మీరు ప్రభాకర్ రావు గారిని తీసుకొస్తారా, అక్కడికి పోయి అడుగుతారా, ఏం చేస్తారని చేయండి. మీరు రోజు విమర్శించుకుంటూ కూర్చున్నాడు తప్ప ఆ పని చేయండి, తప్పలేదు. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా స్పందించాలో వారికి తెలుసు. వారికి నిజంగా కూడా వారిని పోయి ఇప్పుడు అడిగింది లేదు, చేసింది లేదు. ఆరోపణలు, చాలా ఆరోపణలు, ఆయన మీద ఎన్నో ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏంది, కోర్టు బాల్ ఉన్నది, కాంగ్రెస్ కోర్టులో ఉన్నది బాలు. ఆడిన రోజులు ఆడిన తర్వాత కదా తెలిసేది. నేను అందుకొరకు ఏమంటున్నా అంటే, ఈ విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికంగా డే 1 నుంచి ఈ రోజు వరకు ప్రతి దాంట్లో ఏ స్కీమ్ తీసినా దాంట్లో కుంభకోణం ఉన్నది, ఏ తీసినా ఇట్లా అవినీతి జరిగింది. ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా సాక్ష్యాధారాలతో చూపించింది కూడా ఇక్కడ లేదు. కాబట్టి మీరు చూద్దాం, ఇంకా ఉంది కదా. ఈ రోజు ఈ కాలయాపన చేస్తారు. నేనేమంటున్నా, మీరే రోజు విమర్శలు చేసుకుంటే దీన్ని ప్రొలాంగ్ చేస్తారు. కానీ మీరు తొందరగా చేయండి, ఇది ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి దాని ప్రకారం ఎవరు తప్పున్నా ఎవరు క్షమించవలసిన అవసరం లేదు సార్. 100% పరిపాలన దాంట్లో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే వెంటనే ఈ రాష్ట్రాల్లో క్లబ్బులు తెరిచింది, గంజాయి నడుస్తా ఉంది. ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడు. అదన్నీ కంట్రోల్ చేసింది కేసీఆర్ గారే కదా. ఆయన ఎక్కిన తెల్లారే క్లబ్లన్నీ మూతపడిచింది కదా. అవన్నీ మనం చూడలేదా? ఇలా గ్రామ పంచాయతీ లోపల కూడా ప్రతిదీ డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారు కదా. కానీ ఇప్పుడు అన్ని మర్చిపోయి కేవలం కేసీఆర్ భజన చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. లింగం యాదవ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల ఇన్వెస్టిగేషన్ అనేది నిర్లక్ష్యంగా కొనసాగుతుంది. వారిపైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ప్రెజర్స్
ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయనేటటువంటిది ఓపెన్ అప్ కావడం లేదు. ఈవెన్ హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లలో కూడా కొంతమంది మీడియా ముసుగులో మధ్యవర్తిత్వం వహించారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు కీలకంగా వాళ్ళ స్టేట్మెంట్లు అయినా కానీ వాళ్ళని విచారించడం లేదు, ఎంక్వైరీకి పిలవడం లేదు, అరెస్టులు చేయడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? అలాంటిది ఏది లేదండి. డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం జవాబుదారి ఉంటుంది ప్రజలకు. డెఫినెట్ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో జరిగినటువంటి ఏ విధంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి తన అధికారం దుర్వినియోగపరిచి ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేసింది, ఎవరెవరు ఏం చేసింది, వాళ్ళన్ని కూడా డెఫినెట్ కూడా నేను అదే అంటున్నాను, చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే జరుగుతుంది. ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ప్రాసెస్ నడుస్తుంది. మీరన్నట్టు అందులో ఎవరున్నా కూడా మధ్యవర్తిలా ఆనాడు కేటీఆర్ ఉండా, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండా, ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా డెఫినెట్ కూడా తొందరలోనే జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇదేదో ఇన్స్టాంట్ గా ఇమ్మీడియట్ గా గతంలో కేంద్రంలో బీజేపీ చేసినట్టు ఏదో రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ తనకు నచ్చని వ్యక్తుల మీద కేసులు పెట్టించినట్టు ఇది ప్రజాప్రభుత్వం అట్లా చేయదు. ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ప్రజా రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ద్వేషము గాని కక్షలు గాని ఉండేవి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ జరుగుతాయండి, తొందరగా వెయిట్ చేయండి, వాళ్ళు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంతే తప్ప ఏదో మీరు అన్నట్టు వీళ్ళ మీద చేయట్లేదు అలాంటిది ఏది లేదు. ఈ ప్రభుత్వానికి డెఫినెట్ కూడా తొందరలోనే దీనికి బాధ్యులైన ఫోన్ ట్యాపింగ్ బాధ్యులైన ప్రతి వ్యక్తిని కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం శిక్షిస్తాం. అందులో ఎలాంటి డౌట్ ఎవరికి కూడా అవసరం లేదు. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలండి. మీరు గతంలో వాళ్ళు గడిల పాలన జరిగింది, ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇవాళ చేరికల గురించి అంటారు, ఇంకేదో పాలన గురించి. మరి 10 ఏళ్లలో నువ్వు చేసిన ఏందండి? 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన చేరికలు ఏందండి? ఆనాడు ఒక దళిత నాయకుడికి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం కు ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే తట్టుకోలేక, ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే తట్టుకోలేక ఒక దొరతరంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి దొర కేసీఆర్ గారు ఇవాళ మళ్ళా కేటీఆర్ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారండి. కనీసం మాట్లాడితే ముందు గతంలో మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు ఏనాడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరిగిందా? ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? సెక్రటరీ నుంచి గతంలో ఏనాడైనా జరిగిందా? ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిపించిన ఏకైక వ్యక్తి కేసీఆర్. వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడతారండి. నేను ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 18 గంటల పైగా ఇవాళ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుంది. ఎస్, ఏదైనా ఉన్నా కూడా ఇవాళ చర్చించుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతే తప్ప మీ లెక్క కనీసం మాట్లాడడానికి కూడా అన్నాడు అవకాశం ఇవ్వలే కదండి. ఇక మీరు కూడా మళ్ళీ మాట్లాడితే ఎట్లండి? మీరు ఏం చేసిరో అందుకే చెప్తున్నా, మీ 10 ఏళ్ల పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా అస్తవ్యవస్థ రాజ్యాంగ సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసిరు. అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. నేను అదే చెప్తున్నా, ఒక ఫోన్ ట్యాపింగే కాదు, చాలా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తొందరలోనే వెయిట్ చేయండి. కేసీఆర్ కూడా ఇవాళ బిడ్డ కవిత గారు అరెస్ట్ అయ్యి ఎట్లయితే జైలుకి వెళ్ళిందో తొందరలోనే కేసీఆర్ కూడా అదే పడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు ఇవాళ బయటకు వస్తున్నాయి కదా. మీరు వెయిట్ చేయండి కాస్త. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా స్వీకరించినటువంటి కేసు విచారణ నిన్న జరిగింది. హైకోర్టు హాట్ అయినటువంటి కామెంట్స్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీద, అదేవిధంగా సివిల్ సొసైటీ మీడియా మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు, ఇది చాలా సున్నితమైనటువంటి కేసు, చాలా కీలకమైనటువంటి కేసుగా వాళ్ళు అభివర్ణించారు. నెక్స్ట్ జూలై 23కు ఈ కేసును పోస్ట్ చేయడం జరిగింది. ఎట్లా అంటే హైకోర్టు ఏ కోణంలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది ఈ అంశంపై? సిస్టమ్ మీట్లో ఉందండి, మీద అడ్మిట్ ప్లీజ్. ఎస్ శ్రీనివాస్ గారు. ఎస్ శ్రీనివాస్ గారు. ఎస్, సుమోటోగా తీసుకోవడం అంటేనే కోర్టు ఎంత సీరియస్ గా ఉందో అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇది డెఫినెట్ గా చాలా సీరియస్ మ్యాటర్. ఇది
ప్రజా విశ్వాసాన్ని మరి మంట కలిపి ప్రభుత్వాన్ని ఈ యొక్క అన్లాఫుల్ సిస్టమ్ లో నడపడం అన్నది దట్టు అనేక వ్యక్తుల యొక్క ఇండివిజువల్స్ యొక్క దాంట్లో ఇన్వాల్వ్ కావడం, ఇల్లీగల్ గా వాడుకోవడం పవర్ ని, అది డెఫినెట్ గా హైకోర్టు సీరియస్ గా ఉంటది. అయితే ప్రభుత్వమే సీరియస్ గా లేనట్టుగానే అందరికి అనుమానం వస్తున్నది. మళ్ళీ హైకోర్టు తొందరపడకండి, చాలా చాలా సున్నితమైన అంశం అని కామెంట్ చేస్తుండవచ్చు. కానీ ప్రభుత్వం 7 మాసాలు అయింది వచ్చి, కొత్త ప్రభుత్వం. అనేక ఆరోపణలు మీరే ఆరోపించినారు ఈ ఎన్నికలకు ముందు. ఇదే సర్కార్, కేసీఆర్ సర్కార్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, అనేక వ్యక్తుల మీద, మంత్రుల మీద. మరి ఈరోజు మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి. ఆధారాలు చాలా బలంగా ఉన్నటువంటి ఆధారాలని కూడా మొత్తం కాపాడుకోవాలి. ఆ రకంగా చొరవ చూపాల్సిన ప్రభుత్వం ఎక్కడో ఒక చోట బయట చర్చ నేను చెప్పట్లేదు. డెఫినెట్ గా వాళ్ళు భయంలో ఉన్నప్పుడే కేటీఆర్ దాన్ని పావుగా వాడుకోవాలి. కాంగ్రెస్ నాయకత్వం, సర్కారు అడ్డం పెట్టుకునే ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఎట్లా భయంలో వాడుకోవాలన్నది ఏదైనా మానిటరీ బెనిఫిట్ కోసం కావచ్చు. 1000 కోట్ల రూపాయలు సంపాదించిన సంగతి మీరు ఆరోపించినారు, మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇక అడ్వాంటేజ్ ఏంది? కాంగ్రెస్ అనుకుంటే అవినీతి పాల్పడాలనుకుంటే చిన్న చేపని పట్టాల్సిన అవసరం లేదు. పెద్ద గద్ద ఇక్కడే, పెద్ద చేప ఇక్కడనే ఉంటే వీళ్ళ ద్వారానే దోచిందంతా మరి షేర్ చేసుకోవచ్చు అనే చర్చ ప్రజలు మాట్లాడుతున్నారు. అజాపురుషం చెప్పట్లేదు. ఇది ఇట్లా జరగద్దు అనుకుంటే కాదు, మీరు చెప్పింది ప్రజలు అనుమానపడ్డది తప్పు. మేము ఆ యొక్క అనుమానాన్ని పటాపంచలం చేస్తాం, సీరియస్ గా తీసుకుని ఒక కేసుని కన్విక్షన్ వైపు తీసుకెళ్తాం. మేము అంత స్ట్రాంగ్ గా ఈ యొక్క పోలీస్ ఫైల్ తయారు చేస్తాం చార్జ్షీట్ ద్వారా. అలాగే ఎవడైతే రకంగా నడుపుతాం అనే విషయాన్ని వారి యొక్క పని ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే విశ్వాసంతో కూడుకున్నటువంటి, నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఉండాలి, అటువంటి పనులు ఉండాలి, అటువంటి యాక్టివిటీ ఉండాలి తప్ప 5 సంవత్సరాల దాకా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు మీరు 10 సంవత్సరాలు చేసినారు, మాకు ఇప్పుడే కదా అధికారం వచ్చింది. 5 సంవత్సరాల దాకా చూస్తూ ఉండండి, మేము చేసి చూపిస్తామంటే 5 సంవత్సరాలు కాలే పని చేద్దామా? అది కాదు కదా. ఏమైంది అక్బరుద్దీన్ ఓవైసీ కేసు, సంగారెడ్డిని, నిర్మల్లో, హైదరాబాద్ లో, నిజామాబాద్ లో అక్కడక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ 100 కోట్ల హిందువుల్ని మేము తడగా చూపిస్తాం, పోలీసులు పక్కకు జరిగినట్టే. అది కన్విక్షన్ పడాలా లేదా? పడలేదు. దానికి సహకరించింది ఎవరు? అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ, సర్కారే. సరైనటువంటి ఒక ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. ఆ యొక్క ఎవిడెన్స్ మొత్తంగా కూడా ప్రజెంట్ చేయలేకపోయినారు, ఫైట్ చేయలేదు. అన్ట్యూన్ చేస్తే చాలు కేసు గారని, పెద్ద విషయం కాదు. ఇక అంత అయిపోయిన తర్వాత మేము చేసేది ఏమిటో అపోజిషన్ వాళ్ళం మాట్లాడడం తప్ప, ఆరోపించడం తప్ప ఇంకేం లేదు. నీకు మంచి అవకాశం ఉన్నది. కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ కి కాదు, అనేక అంశాల మీద మేమందరం ఆరోపించింది మీ కోర్టులో ఉంది. ఆ ఆరోపణలు అన్నిటి కూడా సత్యాలు. అవినీతి జరిగిన సత్యం, అక్రమాలు జరిగిన సత్యం, సెక్రటరియట్ లో ఫైల్స్ అన్ని కూడా అగ్గి తగలబెట్టే విషయాలు. లేకుంటే దానా కుంభకోణంగా ఆ ఎన్సిడిసి కుంభకోణాలు, మేకల గొర్రెల యొక్క కుంభకోణాలు కావచ్చు. అనేక అంశాలు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రజాధనాన్ని మేము రక్షించినాం అనే ఒక నిరూపించుకోవడానికి మీ ఫేర్ బోనాఫైడ్ ఇంటెన్షన్ నిరూపించుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అనేక అంశాల మీద చాలా అనర్గళంగా మాట్లాడినారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడినారు. ప్రజల్లో బీజేపీ ఎంత పోరాటం చేసింది, ఎన్ని ఉద్యమాలు చేసింది, ఎటుపోయింది. కానీ ఆ కాస్త క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ పోయింది, మేము పోరాటం చేసింది. మరి ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఎస్ మాకు ఇచ్చిన ప్రజల అవకాశం, మేము నిరూపిస్తాం, వీళ్ళు చేసిన తప్పులు శిక్ష పడే వాళ్ళలాగా వ్యవహరిస్తాం, మా మీద విశ్వాసం మాట్లాడమని చెప్పండి. అంత పొలిటికల్ కామెంట్సే నడుస్తున్నాయి, టైం పాస్ మాటలు నడుస్తున్నాయి తప్ప
సీరియస్ గా ఈ సర్కార్ మంత్రాలయంలో కూర్చొని పని చేస్తున్నట్టు మాకైతే అనిపిస్తలేదు. ఒకటి పరిపాలన మొత్తం గాడి వాళ్ళు ఇంకా వాళ్ళే ఒప్పుకున్నారు డబ్బులు లేవు, మేము ఏదో ఊహించొచ్చినాం, కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి ఏం డబ్బులు లేవు, మేము ఏమేం చేయాలని చెప్పే పరిస్థితి ప్రతి ఫస్ట్ రాగానే ఎంత బాకీ పుట్టుకొస్తాయి ఛాలెంజ్ ఇవ్వాలి. అలాగే విద్యాసంస్థలకు 8-9 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 3 సంవత్సరాల ట్యూషన్ ఫీజు లేవు, ఆ పేమెంట్స్ ఎట్లా చేయాలి, పాత పెండింగ్ బిల్స్ ఎట్లా చేయాలి, కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఆ మాట లేదు. కానీ ఒక ఓటు బ్యాంక్ నిర్మాణం చేసుకోవడం, నేను రైతులకు ఇవ్వడంలో తప్పట్లేదు, నేను జిమ్మేదారిగా వ్యవహరించండి. ఈ రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు, అన్ని ప్రజా సమూహాలన్నీ కూడా ఒక యూనిట్ గా మీరు ఆలోచిస్తే ఇట్లా టైం పాస్ చేయరు. ఈ యొక్క బాధ్యత రాయితీ. అల్లాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. బండ శ్రీనివాస్ గారు, ఈ నెల 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారనుకుంటున్నారు? ఇక అయిపోయింది సార్, అది దుకాణం బంద్ అయింది. ఇక పోరు, నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ బంద్ అయిపోయిందా మొత్తం? బీఆర్ఎస్ నుంచి పోవడం బంద్ అయింది, ఎవరు పోరు. ఇక అంటే బీఆర్ఎస్ బంద్ అయింది, వాళ్ళకు పదవి వివాహం ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక అంటే వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు. మా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు అందరూ అట్లనే ఉన్నారు. వారు ఇప్పుడు చాలా మంది కూడా సార్ దగ్గరకు వచ్చి అందరు కూడా మేమున్నాం సార్, మీకు ఏం భయం లేదు. ఇప్పుడు సంజయ్ పోయిండు, అక్కడి నుంచి మొత్తం నియోజకవర్గం టోటల్ వచ్చింది, వచ్చి వారు పోతే మేలు సార్ మేమున్నామనేటువంటి ధైర్యం చెప్తున్నారు. స్థానిక సంస్థలలో 100% మనం గెలుస్తామని చెప్పే ధైర్యం వాళ్ళు ఇస్తా ఉన్నారు. అట్లా ప్రతి కాడ కూడా పోయిన కాడ వాళ్ళు సమీక్షలు పెడితే వాళ్ళు పోతే వేలు వాళ్ళకు దురాశతోటో వాళ్ళకి ఏదో ఆశతోటో పోయిలు, కానీ మేము 100% ఈసారి స్థానిక సంస్థలలో మేము రిజల్ట్ తీసుకొస్తాం అనేటువంటి మాట అక్కడ గ్రామాలలో వాళ్ళు పబ్లికే, అంటే కార్యకర్తలు చెప్తే వేరు, కానీ పబ్లిక్ కూడా మాకు కాంగ్రెస్ గెలిపిస్తాం, మాకు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి చూసినాం, మాకు ఎటువంటిది లేదు. అది విద్యార్థులే కావచ్చు, లేకపోతే రైతులే కావచ్చు, పెన్షన్దారులే కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా నిరాశతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తారు. ఎస్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించినటువంటి అంశాలు టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని. కానీ ఈ అంశాలు లేవనెత్తారు, వాటిపైన విచారణలో తస్సారం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఓ కమిటీ వేశారు, ప్రభుత్వం తరపు నుండి టెక్నికల్ సపోర్ట్ ఇంతవరకు ఆ కమిటీకి సమర్పించలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అందులో ఎవరైతే గత ప్రభుత్వంలో టూల్స్గా ఉపయోగపడారో వాళ్ళను అరెస్ట్ చేశారు, కానీ దీనికి సూత్రధారులు, పాత్రధారులను ఇంకా అరెస్ట్ చేయలేదు. నిరుద్యోగ సమస్య పైన ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. పేపర్ లీకేజ్ వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం కంటి తుడుపు చర్యలతోనే సరిదిద్దుతుంది అనేటటువంటి అంశాన్ని బీజేపీ ఆరోపిస్తుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? లేదండి, అలాంటిది ఏం లేదు. అదే చెప్తున్నా, కాళేశ్వరం మీద ఆల్రెడీ కమిషన్ ఏర్పాటు చేశాము. కాదండి, మీడియా డిబేట్లకు పబ్లిసిటీకి, సోషల్ మీడియాకు తప్ప ఇనాక్షన్ లో ఈ 3 ఆరోపణల పైన కాంగ్రెస్ పార్టీ పురోగతి చెప్పండి. నేను చెప్తున్నాను, నేను అదే అక్కడికే వస్తున్నా. నేనేమంటున్నా, ఆల్రెడీ మేము ఆనాడు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం గా తయారైందని. ఇవాళ మనకు అది ప్రూవ్ అయింది. ఇవాళ మనం చెప్పడం కాదు, ఈడీ చెప్పింది. ఇవాళ అక్కడ అదే విధంగా కాగ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది, అందులో అవినీతి అక్రమాలు జరిగాయని. అదే విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద డబ్బులన్నీ ఎవరికి చెందినాయండి? బీజేపీ బీఆర్ఎస్ కి వచ్చినాయి. ఆనాడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేము అదే చెప్తున్నాం. ఇవాళ అదే ప్రూవ్ అయింది. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. నేను ఏమంటున్నానంటే, ఇవాళ బీజేపీ లెక్క లేదా గతంలో కేసీఆర్ లెక్క నీకు నచ్చని వ్యక్తుల మీద ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాప్రభుత్వంలో జరగదు. ఏదైనా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం జరుగుతుంది. ఎంక్వైరీ నడుస్తుంది, తొందరలోనే మీనట్టు అది బయటకు వస్తుంది. దానికి కారకులైన అందరినీ డెఫినెట్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకోటి మీరు మాట్లాడేది ఫోన్ ట్యాపింగ్.
ఫోన్ ట్యాపింగ్ అదే చెప్తున్నామండి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంత దుర్మార్గంగా చేసిర్రు, ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసిర్రు. అట్లాంటి దుర్మార్గులకి ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద కూడా తొందరలోనే ఎవరెవరు బాధ్యులు దీనంతా వెనకుంది నడిపించింది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్. తొందరలోనే వాళ్ళు కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి తొందరలో వాళ్ళు కూడా దీని ఎన్నుకున్న కారకులైన వ్యక్తులు కూడా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే మీరు అర్థం, ఇవాళ బీజేపీ లెక్క ఇమ్మీడియట్ గా చేయాలంటే ఎట్లండి? ఇవాళ మూడు నెలల కంటే 2.5 నెలలకు పైగా దాదాపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ డెఫినెట్ కూడా అండి మీ లెక్క ఇమ్మీడియట్ గా ప్రతిపక్ష నాయకులే లేకుండా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మేము డెఫినెట్ ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. ఇక నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంది కేసీఆర్ 10 ఏళ్లలో ఏనాడైనా యువత గురించి నిరుద్యోగ మాట్లాడినా అండి? ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు 10 ఏళ్లలో. ఎక్కడిచ్చిండండి? ఎన్ని ఉద్యోగాలు 10 ఏళ్లలో ఇచ్చిండండి? ఎన్ని పేపర్ లీకేజ్ లేనండి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల కోసం ఇవాళ చాలా ప్రత్యేక శ్రద్ధతోటి నిరుద్యోగుల గురించి పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా మీరు అన్నట్టు గతంలో జరిగిన ఏదైతే అవినీతి కార్యక్రమాలు ఉందో దాని మీద డెఫినెట్ కూడా ఎంక్వైరీ తొందరలోనే విచారణ పూర్తయిన తర్వాత అందరినీ కారకులైన ఎంత వ్యక్తిని, ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా వదిలే ప్రసక్తి లేదు. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు ఇవ్వాలి. 10 ఏళ్లుగా తెలంగాణ యువత నిరుద్యోగులు విలువైన సమయాన్ని, చాలా అమూల్యమైన సమయాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వృధా అయిపోయింది. ఈ ప్రజా ప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు. 10 సంవత్సరాలు ఆల్రెడీ వేస్టేజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు జరగొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామండి. ఫిలిమ్స్ ఇవాళ డిఎస్సి వేసాం. ఇవాళ తొందరలోనే మిగతా జాబ్ క్యాలెండర్లు కూడా తొందరలోనే వేస్తామని ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో చెప్పండి. మీకు దమ్ముంటే మీ 10 ఏళ్ల పాలనకు, మా 6 నెలల పాలనకు, 6 నెలలలో దాదాపు 3 నెలలు ఎలక్షన్ కోడ్లే పోయింది. అయినా మేము సిద్ధం. మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము? మీ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చారు? ఏనాడైనా యువత గురించి మీరు మాట్లాడారా? ఏ యూనివర్సిటీ అయినా సందర్శించారా? ఇవాళ యూనివర్సిటీ వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ చేసిర్రు. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. దాదాపు 4,000 నుంచి 5,000 ప్రైమరీ స్కూల్స్ ఇవాళ మూతపడిన గతంలో. ఇవంతా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా 20 సంవత్సరాలు వెనుకపోయింది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చి తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి పనిచేస్తుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేది పోయి వేగ ప్రచారాలు చేస్తే ఎవరు నమ్ముతారండి? మీరు అందుకేమన్నా అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి ఏ విధంగా చెప్పారు? మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కనీసం 10 ఏళ్లు పరిపాలించిన పార్టీకి డిపాజిట్ రాలేదండి. 8 చోట్ల టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాలే. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే బీజేపీకి మొత్తం టిఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. తన కూతురు జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం మొత్తం టిఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టిండు. ఇక వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అండి? కనీసం మాట్లాడే ముందు శ్రీనివాస్ గారు మీరు ఏం చేసిరో అది ఒక్కసారి చెప్పు. టెలిఫోన్ ట్యాపింగ్ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీజేపీ కూడా విచారణ చేపిస్తాం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అని చెప్పి గతంలో ప్రకటించింది. ఇంతవరకు ముందుకు జరగలేదు. కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి ప్లీజ్. లే శ్రీశైలం గారు, యు ఆర్ మిస్టేకన్. స్టేట్ పరిధిలో ఉన్నటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా జోక్యం కల్పించుకోదు అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ సిబిఐ పేరు మీద. ఇక్కడ మేము టెలిఫోన్ ట్యాపింగ్ లో మనీ లాండరింగ్ జరిగింది, ఈడీ విచారణ కొనసాగిస్తుంది. దానిపైన కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు విచారణ అడ్డుకున్నారనేటటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అది తప్పు, 100% 100% తప్పు ఆరోపణ. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అవినీతి మొత్తం మూలాలన్నీ కూడా బయటికి రావాలని కాదండి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాఫ్ట్వేర్ కొన్నప్పటి నుండి
ఎలక్షన్ ఫండ్ ఇతర మార్గాల ద్వారా చేర్పించేంత వరకు కూడా ఈడీ పాత్ర ఈడీ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తస్సారం వహిస్తుంది ఈ వ్యవహారం పైన? ఏ కోశాన్ని వహించదు, వాళ్ళకి ఛాన్సే ఇవ్వదు. ఈడీ పరిధిలో వచ్చేటట్టు అంశంలో రంగంలో దిగాలనే సందర్భం వస్తే తప్పనిసరి దిగుతుంది. ఆ పరిధి రావాలి, ఆ అవకాశం రావాలి. అటువంటి వాళ్ళకు స్టేక్ ఉండాల్సి వస్తుంది. మేమేదో అధికారం ఉన్నది, ఈడీ ఉన్నారు, సిబిఐ ఉన్నారు, వెళ్ళిపోతామంటే కాదు కదా. దేనికైనా పరిమితులు ఉంటాయి. విధులు నిర్వహించడంలో వాళ్ళకు పరిమితులు ఉంటాయి. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసి తీరుతుంది. అక్కడ టీఆర్ఎస్ కాబట్టి అంతకుముందు అనేక బిల్స్ హౌస్ లో సపోర్ట్ చేసింది కాబట్టి మేము చూడట్టు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. అరే కాంగ్రెస్ పార్టీ కాదు, నిన్న మొన్నదాకా వాళ్ళు కలిసి సంసారం చేసింది, పొత్తులో పోటీ చేసింది, గవర్నమెంట్ నడిపించింది. మీరు మాకేమనడం? మా పార్టీ ఎన్నడైనా కానీ ఈ దేశ రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు, మీరు గార్చే ప్రయత్నం చేయలేదు. ఎవరైనా కానీ శిక్షారులే కావాలి, చట్టం తమ చేతుల్లో తీసుకుంటే వాళ్ళకు పనిష్మెంట్ జరగాలని కోరుకునే వాళ్ళు తప్ప ఇంకేం లేదు. ఇది కూడా జరుగుతుంది. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ లో సిబిఐ ఈడీఐ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా వస్తుంది. కానీ లేని దాన్ని పురమాయించి మేము అధికారం దుర్వినియోగం చేయాలని మా ఆలోచన కాదు, మా విధానం కూడా కాదు. ఎస్ లింగం యాదవ్ గారు, బండా శ్రీనివాస్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఇవి చట్టాలు అవన్నీ చేస్తూనే ఉంటే ఎవరికి జరిగేటువంటి పనిష్మెంట్, ఎవరు తప్పు చేసినా కూడా చట్టం ముందు అందరు సమానులే. నేనేమంటున్నా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చాలా కొంత అభివృద్ధిలా వెనుకబడి ఉన్నది అనేటువంటి దాంట్లో ప్యాకేజీలు తీసుకురావచ్చు కదా, ఏదైనా ప్యాకేజీలు తీసుకొచ్చి ఇక్కడ మంచి చేయవచ్చు కదా ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు నుంచి మొదలు పెట్టిండు ఇవి చేస్తాం అని, ఇప్పటి వరకు చేసింది అయితే ఏం లేదు. ఇక ముందు కూడా చేస్తాడని డౌట్. ఎందుకంటే ఈ వీళ్ళ దాంట్లో వీళ్ళకే ఇప్పుడు ముసులుతుంది. ఇక వాళ్ళు నాయకత్వం లోపమా లేకపోతే ఇంకేదో లోపం, కానీ మొత్తానికి అభద్రతా భావాలే అందరు ఉన్నారు. ఎందుకంటే ఈయన మొన్న వచ్చిన కేసులు మా సీనియర్ లీడ్స్ పెట్టిలా అనేటువంటిది రగులుతుంది ఇక. కాబట్టి నేనేమంటున్నా, ఉన్న ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నుంచి మంచిగా వాళ్ళందరికీ కూడా నిధులు తెచ్చి ఇవన్నీ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇకపోతే ఈయన ఒకవేళ జైలుకు పోతారు, ఈ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి అయ్యాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయననే ఫస్ట్ ఉన్నాడు, అన్ని ఆధారాలతో ఉన్నాడు. కాబట్టి ఈ ఆధారాలు లేకుండా అన్ని అభియోగాలు అంటే ఆరోపణ చేసి ఆయన పోతాడు అంటారు, కానీ అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాడు కదా. మరి కాబట్టి ఆయన కూడా కొంచెం కేంద్రంతో కొద్దిగా మంచి జరగాలని మంచిగా వాళ్ళకి దగ్గర అవుతా ఉన్నాడు. బడబాయ్ అంటాడు, చోటబాయ్ పోయి బడబాయ్ వెళ్తాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే నిఘా సంస్థలన్నీ మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. మీరు ఏది ఇంక్వైరీ చేయండి, కాలుష్యం మీద చేస్తారా, టెలిఫోన్ దాని మీద చేస్తారా, అభివృద్ధి చేస్తారా, తప్పది. ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి నేను ఈ నిఘా సంస్థలు, ఈ కోర్టులు ఇవన్నీ వాటి పని వాళ్ళు చేసుకుంటాయి, కోర్టు తన పని తాను చేసుకుంటారు. కాబట్టి అభివృద్ధి పైన మీ మనసు పెట్టి అభివృద్ధిని చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా చాలా అభివృద్ధి పదవుల్లో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్ లింగం యాదవ్ గారు, కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు రాసినటువంటి లెటర్ సంచలనాత్మకంగా మారింది. విచారణకు నేను సహకరిస్తాను, కానీ ఆరోగ్య సమస్యల కారణంగా నేను రాలేకపోతున్నాననేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. మరోపక్క టెలిఫోన్ ట్యాపింగ్పై లక్ష్మణ రేఖను దాటుతున్నారని పోలీసులకు గౌరవ హైకోర్టు హితవు పలికింది. మీడియా, సోషల్ మీడియా, ఇతర విభాగాలు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇందులో హైకోర్టు జడ్జిలు వారి వ్యక్తిగతమైనటువంటి వివరాలు గోప్యంగా ఉంచాలని చెప్పి సుమోటోగా కేసును స్వీకరించి విచారిస్తున్నటువంటి హైకోర్టు వ్యాఖ్యానించింది. జూలై 23వ తేదీన మరోసారి వాదనలను హైకోర్టులో వినిపించనున్నారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం,
ఫర్ రాజ్ న్యూస్.